సో అయితే వెదర్ అయితే వచ్చింది కదా అది మనకి ఒక కెమెరామ్యాన్ అయితే వస్తున్నారనమాట. ఇవాళ మూన్ ఇంకా సన్ అయితే కలిసి ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైతే మన అయితే లోపల లోగో చూసి లోగో డిఎస్ఎల్ వర్క్షూమ్ పైన అన్ని గేమ్స్ అవన్నీ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్తాం. డిఎస్ఎల్కి వస్తే నాకు ఆ మెమరీస్ అయితే గుర్తుకొస్తాయి కాదు. సో ఎందుకంటే మేము డిఎస్ఎల్కి వెళ్ళినప్పుడు అందరు ఫ్రెండ్స్ వీఆర్ చిల్లింగ్ అవుట్. సో అందరు ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఐ మిస్ దట్ లాట్. సో ఇవాళైతే మాకైతే కొంచెం కెమెరామ్యాన్ అయితే వచ్చాడు. కెమెరామ్యాన్ కొంచెం సిగ్గుపడతాడు. సో ఇదేంటది పట్టించుకోకండి. సో మనమైతే ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వెళ్ళే ఒక ఏరియాకి వెళ్తున్నా. ఇక్కడ ఏం తిన్నా అక్కడ మాత్రం పక్కా అవుతాను, ఎందుకంటే అక్కడ నూడిల్స్ అనేది మంచిగా టేస్ట్ వస్తాయి. సో రెడీ అమ్మా. అయితే మ్యాగీ తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏం తిన్నా అక్కడ తిన్నాకైతే నాకు నచ్చుతాయి. సో ఇప్పుడైతే అట్లా లాస్ట్ టైం డిఎస్ఎల్కి వచ్చినప్పుడైతే నేను ఎక్కడ చాలాసార్లు మెన్షన్ చేస్తా అక్కడ కూర్చున్నామని. ఏమో దట్స్ హ్యాపీ మూమెంట్స్ ఫర్ అస్. నా 7 minutesలో అదైతే ఒక చిన్న క్లిప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అక్కడ ఒక చిన్న హిస్టరీ అయితే జరిగింది, కానీ అది చెప్పాలనుకోవట్లేదు. మేము అక్కడ ఏం చేసాం థియేటర్ పని. అండ్ దీనిపైన అయితే హాంటెడ్ హౌస్ అయితే ఉంది. భయపడతాం అనుకుంటా పిల్లలు. లాక్ చేసిన వాళ్ళకి అయితే అంతా తెలుస్తుంది. అది మన నూడిల్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. అది ఒక బ్రోకి, ఇది నాకు పన్నీర్ చికెన్ పన్నీర్ ఫుడ్ అయితే వచ్చేసింది. పన్నీర్ చికెన్ చూడొచ్చు. పన్నీర్ అదైతే చికెన్ వస్తుంది. పైకి లేపా నూడిల్స్ ఇదంతా పిక్చరింగ్ అవ్వండి. ఇలా లేపాలి కదా, చూసి నేర్చుకోమనండి. వద్దులే మనం కూడా రావట్లే. వద్దు. సో గైస్ నాకు ఇచ్చిన చికెన్ మళ్ళీ అటు తిరిగి ఇచ్చేసా. ఏం ఆర్డర్ ఇచ్చా బ్రా? ఇక్కడ చూపి ఒక బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చాం. కానీ ఏమైందంటే టైం లేదు. మేము ఇప్పుడు రపరపా తినేసి వెళ్ళిపోవాలి 5 minutesలో. ఇంకా 1 minute అయితే ఉంది. 1 minute. సో ఫ్రెండ్స్ ఇదైతే బర్గర్ అనమాట. సో ఇప్పుడైతే మేము వెళ్తాం తింటూనే లోపలికి. చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిరుమడికి అయితే వచ్చేసాం. పిచ్చి కుక్కలు ఉరుక్కుంటూ వచ్చాం గైస్. మరి ఎక్కాం. ఏం చేసాం తప్పు తెలియదు. సో ఫ్రెండ్స్ గైస్ అవి దిస్ 2 ట్రైలర్ అవి సో గైస్ ఇప్పుడైతే ఇంటర్వెల్ అయితే వచ్చిందనమాట.
సినిమా అంటే బాగుంది, ఇప్పటివరకు అయితే బాగుంది, కానీ లాస్ట్లో ఏడ్చే అంత లేదులే, కానీ లైట్గా ఎమోషనల్ ఉంది అంతే. సో ఇదన్నమాట సినిమా. వీడు ఎందుకో ఫుల్ సిగ్గుపడి వద్దులే, సార్ చూపికొద్దు, వీడు ఫుల్ సిగ్గుపడిపోతున్నాడు ఎందుకో. సరే కదా, మేమైతే ఇప్పుడైతే ఇంకొంచెం వాటర్ తాగేసి అయితే వస్తాం, మళ్ళీ కలుస్తాం. ఇప్పుడైతే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. సినిమా అయితే చాలా బాగుంది. మేమేం తినలేదు, తిన్నాం అనుకోకండి, పోయి కొంచెం వాటర్ ఫిల్లింగ్ చేసి అవుట్ చేసిన. సో సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. కాస్త చేత టైల్స్ పడిపోతున్నాయి ఇక్కడ కూడా. ఎక్కినాడు పలకి కరిమలవాసుడు నీలిమలవాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పలకి బంగారు పలకి మల్లెపూల పలకి బంగారు పలకి మణికంఠుడు ఎక్కినాడు పలకి బంగారు పలకి బంగారు పలకి. ఇప్పుడైతే సినిమా అయితే అయిపోయింది. దీని అమ్మ సినిమా ఏ లెవెల్లో ఉందంటే బ్లాక్ బస్టరే. మాస్ మహారాజా మళ్ళీ హిట్ అయితే కొట్టేశాడు. సో సినిమా అయితే లాస్ట్లో ఎమోషనల్ అవుతుంది కొంచెం. సినిమాలో మీరు అనుకున్న సీన్స్ అయితే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్లో వస్తాయి.
దట్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ అయితే మిమ్మల్ని అయితే కలుస్తా. స్టే ట్యూన్. బాయ్ బాయ్. స్వామి శరణం.